Hi aspirants, అందరూ ఎలా ఉన్నారు? I hope you all are doing good. So welcome back to Competitive Hunters. సో ఈరోజు మనం ఇంకో కొత్త సెషన్ మీ ముందు తీసుకొచ్చేసాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూద్దాము అని అంటే 2025లోని ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఏ ఎగ్జామ్స్ అనేది వస్తుంది, సో ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ ఏ టైంలో మనకి నోటిఫికేషన్ వస్తుంది, సో ఇవన్నీ నేను చెప్పేస్తున్నాను. ఒక ఎగ్జామ్ ఒక పర్టికులర్ బోర్డ్ అని కాదు, ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంక్స్ అండ్ అలానే ఇన్సూరెన్సెస్. సో ఇలా అన్ని ఫీల్డ్స్లో అన్ని బోర్డ్స్ నుంచి మనం ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి అనేది చూసుకుందాము. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ది ఛానల్. ఐ హోప్ ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి అన్ని కంటెంట్ అనేది మీకు అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఈ ఛానల్లో. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, జీఎస్ అండ్ ఇలా ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో దానికి అకార్డింగ్ నోటిఫికేషన్ డేట్ కూడా నేను ఎక్స్పెక్టెడ్ మెన్షన్ చేస్తున్నా. సో దాని అకార్డింగ్ మీరు ప్లాన్ చేసుకుని ఎంత టైం ఉంది ప్రిపేర్ అవ్వడానికి అని గోల్స్ పెట్టుకుని స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్స్కి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చూద్దాము. ఎస్ఎస్సి మీకు అందరికీ తెలుసు. సో ఎస్ఎస్సి సీజిఎల్ అనేది చాలా పాపులర్, చాలా ఫెమిలియర్. ఎస్ఎస్సిలో సీజిఎల్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇది అనేది ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకుంటుంది ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామ్ ద్వారా. మీకు డైరెక్ట్గా మినిస్ట్రీస్, మన ఇండియాలో మినిస్ట్రీస్, హోమ్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్, ఇంకా స్కిల్ డెవలప్మెంట్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్లోని మీకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. 2 లెవెల్ ఎగ్జామ్కి ఆబ్వియస్గా, నో ఇంటర్వ్యూ. సో ఇలాగ ఎస్ఎస్సిలోని ఇంకొక నోట్ ఏంటంటే, ఎస్ఎస్సిలోని ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ని నేను దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మార్క్స్ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, వెయిటేజ్ ఎంత ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఎంత ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉందా లేదా, సో ఇలా అన్నీ కూడా నేను ఒక వీడియో సపరేట్గా చేశాను. మీకు ఇదే ఛానల్ అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ప్లేలిస్ట్లో చూసినా మీకు దొరుకుతుంది. ఓకే, సో మీకు ఏమి అంటే ఎస్ఎస్సి గురించి మీకు ఏమి ఐడియా లేని వాళ్ళు, లేదంటే ఇంకా ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి ఆల్రెడీ తెలిసిన ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి సీజిఎల్. ఇక్కడ మనము 14,000 నుంచి 15,000 వేకెన్సీస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఎప్పుడు వస్తుందంటే నోటిఫికేషన్ ఏప్రిల్, మే. సో ఏప్రిల్ నుంచి మే వరకు మీరు ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో సిహెచ్ఎస్ఎల్ అంటే +2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు, ఇంటర్మీడియట్ దీనికి ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఏంటి అంటే ఆఫీసర్స్ లెవెల్స్ ఉండదు మీకు, అసిస్టెంట్, సో ఆఫీస్లో అసిస్ట్ చేయడము, సిస్టమ్ వర్క్స్ ఏదైనా చేయడము, సో ఆ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి మీకు ఇక్కడ గమనించుకోవచ్చు. ఓకే, అండ్ 6,000 నుంచి 7,000 వేకెన్సీస్ వస్తాయి మీకు సిహెచ్ఎస్ఎల్లోని ఎక్స్పెక్టెడ్. సో నోటీస్ ఎక్స్పెక్టెడ్, ఇది అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే ఇలానే ఉండొచ్చు, మనం చెప్పలేము. సో మ్యాక్సిమం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు మీకు ఎక్కడైనా ఎప్పుడు ఏ టైంలో అయినా అబ్జర్వ్ చేయొచ్చు నోటిఫికేషన్ మీకు. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్, దీనికి 10th క్లాస్ ఎలిజిబిలిటీ. సో మీకు ఇంకా అసిస్టెంట్ కన్నా ఇంకా మీకు లోవర్ డివిజన్ జాబ్స్ అనేవి వస్తుంటాయి. సేమ్ అదే మినిస్ట్రీస్లో సపరేట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, వేరియస్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో మీకు ఎంటీఎస్ జాబ్స్ ఉంటాయి. సో ఇది సింగిల్ ఎగ్జామ్ రిక్రూట్ చేసేది. సో 9,000 to 10,000 వేకెన్సీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎంటీఎస్కి. ఇది జూలైలో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అనుకుంటే, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చిన ఒక 3 months, 3.5 months లోపు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తారు. ఓకే, సో దాన్ని బట్టి మీకు వచ్చిన నోటిఫికేషన్ బట్టి అప్రాక్సిమేట్గా 3 to 3.5 monthsలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ. సో ఎస్ఎస్సి జీడీ మీద కానిస్టేబుల్స్, మీకు బిఐఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సో ఇలాగా చాలా ఫోర్సెస్ ఉంటుంది. ఓకే, సో ఆ టైమ్స్ అక్కడ అన్నీ కూడా మీకు అక్కడ కావాల్సిన పోలీస్ స్టాఫ్ని, కానిస్టేబుల్ స్టాఫ్ని ఇక్కడ ఎస్ఎస్సి జీడీ ద్వారా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో 40,000 నుంచి 45,000 వరకు ఇక్కడ వేకెన్సీస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి సిపిఓ.
సిపిఓ అంటే ఈ ఆఫీసర్ క్యాడర్ పోలీస్ జాబ్స్ వస్తుంటాయి దీనికి, పోలీస్ లెవెల్ జాబ్స్. సో 4,000 నుంచి 4,500 వరకు మీకు వేకెన్సీస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ డేట్ జూన్ టు జూలై ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ డేట్ దీనికి. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి స్టెనో. స్టెనోగ్రఫీ అంటే షార్ట్ హ్యాండ్ అనమాట. కోర్ట్స్లో కానీ ఇప్పుడు మీడియా పర్సన్స్లో మీకు ఈ స్టెనోగ్రఫీ తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి. దీనికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, జస్ట్ ఒక సింగిల్ టెస్ట్ ఉంటుంది సిబిటి, నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటుంది. సో షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి స్టెనోగ్రాఫర్కి అప్లై చేయాలి అంటే. దీనికి వేకెన్సీస్ 2,000 నుంచి 2,500 వరకు వేకెన్సీస్ అనేవి ఉంటుంది దీనికి. అండ్ నెక్స్ట్ జూన్ టు జూలై మధ్యలో ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. సిపిఓ అండ్ స్టెనో జూన్ టు జూలైలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఫేజ్. ఈ ఫేజ్ గురించి కూడా నేను చాలా డీటెయిల్గా నేను మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఒకసారి మీరు రిఫర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందులోనే నేను చెప్పానంటే ఈ వీడియో ఒక లెంత్ పెరిగిపోతుంది, సో అన్నెసెసరీ కంటెంట్. సో ఇక్కడ నేను ఈ వీడియో ఏంటి అంటే మెయిన్ ఏమో వేకెన్సీస్ ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము అన్నది ఇక్కడ మెయిన్. సో అందుకని ఇదే చెప్తున్నాను. సో ఆ వీడియో మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ 3,500 నుంచి 4,000 వరకు వేకెన్సీస్ మీకు అబ్జర్వ్ చేయొచ్చు ఫేస్లోన్స్. ఇది మార్చి ఏప్రిల్లో మీకు ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎక్స్పెక్టెడ్. సో నెక్స్ట్ ఇక్కడితో ఎస్ఎస్సి అనేది అయిపోయింది, ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో నెక్స్ట్ బ్యాంకింగ్. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అనమాట. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని లిస్ట్ మీరు ఎక్కువగా గమనిస్తే ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో వర్కింగ్ కానీ ఎలా ఉంటుంది అంటే అంతగా మీకు ప్రెషర్ ఉంటుంది. 4 to 5 hours ఆఫ్ వర్కింగ్ ఉంటుంది చెప్పాలంటే రఫ్లీ. అండ్ సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటుంది. వర్క్ ప్రెషర్ అనేది అంతగా ఉంటుంది. బట్ వేరేస్ కమింగ్ టు బ్యాంక్స్లో వర్క్ ప్రెషర్ ఉంటుంది. శాలరీస్ కానీ శాలరీ ప్రొఫైల్ కానీ చాలా హైగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఎస్ఎస్సి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఎక్స్టర్నల్ అలవెన్సెస్ ఏంటి అని అంటే బ్యాంక్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా లోన్ కానీ బ్యాంక్లో నుంచి మనం తీసుకొని చాలా తక్కువ దానికి మీకు వచ్చేస్తుంది. సో ఎవరైనా సరే బ్యాంక్ ఎంప్లాయీస్ ఫస్ట్ జాబ్ కొట్టారంటే ఫస్ట్ వాళ్ళు ఇల్లు ఏర్పరచుకుంటారు, ఒక మంచి హౌస్ లోన్స్ పెట్టేసి హౌస్ మంచిగా కట్టేసుకుంటారు. హోమ్ లోన్స్ ఇలా చాలా అవైలబుల్గా ఉంటుంది ఎంప్లాయీస్కి. ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా అలవెన్సెస్ అనమాట బ్యాంక్ ఎంప్లాయీస్కి. బట్ ప్రెషర్ అయితే ఉంటుంది. సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్ ఉంటాయి బ్యాంక్స్కి. అండ్ ఫస్ట్లీ విలేజ్లో పోస్టింగ్ ఉంటుంది కొన్ని పోస్ట్కి. సో నెక్స్ట్ అక్కడ 3 years అయిన తర్వాత నెక్స్ట్ సిటీస్లో పోస్టింగ్ వేస్తారు వీటికి. సో అది కంపల్సరీగా 3 years చేయాల్సిందే. విలేజ్లో ఒకసారి ఏంటంటే వేసుకోవడానికి లైట్ కూడా ఉంటుందో లేదో కూడా తెలియదు. సో అటువంటి విలేజ్లో కూడా మీరు వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ వన్స్ ఆ పీరియడ్ అనేది అయిపోయాక, అంటే విలేజ్లో వర్క్ చేసే పీరియడ్ అయిపోయాక మళ్ళీ మీకు అక్కడ పోస్టింగ్ అనేది వేయరు. సో నెక్స్ట్ మీరు సిటీస్లోనే అబ్జర్వ్ చేయొచ్చు ఇది బ్యాంక్స్లో పోస్టింగ్స్. బట్ ఎస్ఎస్సిలో మాత్రం మ్యాక్సిమం మీకు విలేజెస్లో ఏమి ఉండవు. మినిస్ట్రీస్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ ఆఫీసెస్ కానీ విలేజెస్లో ఏమి ఉండవు. అవి సిటీస్లోనే ఉంటుంది. మీరు నార్త్లో వేసుకున్నా సౌత్లో వేసుకున్నా సిటీస్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. మీకు ఎంత మెరిట్ ఉన్నా లేకపోతే జస్ట్ క్వాలిఫై అయినా సరే మీకు పోస్టింగ్ అనేది సిటీస్లోనే వస్తుంది. ఓకే. అండ్ వెన్ కమింగ్ టు సో నెక్స్ట్ బ్యాంక్స్లో వద్దాము. ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ. సో పిఓకి 2,000 నుంచి 2,500 ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్. అండ్ జూన్లో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది మీకు, నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్. ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్ వచ్చి 3,000 నుంచి 3,500 ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్. అండ్ ఇది కూడా జూన్లోనే నోటిఫికేషన్ వస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2 months 2.5 monthsలో మీకు ఎగ్జామ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రఫ్లీ 2 to 2.5 monthsలో ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు బ్యాంక్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఓకే. అండ్ ఐబిపిఎస్ పిఓ 5,000 నుంచి 6,000 వరకు మీకు వేకెన్సీస్ ఉన్నాయి. అది ఆగస్టులో మీకు అబ్జర్వ్ చేయొచ్చు నోటిఫికేషన్. నెక్స్ట్ క్లర్క్, ఐబిపిఎస్ క్లర్క్. ఇది చాలా ఫేమస్, అందరూ దీనికి ఎక్కువ మంది ఉంటారు కాంపిటీషన్. ఐబిపిఎస్ క్లర్క్ వెన్ కంపేర్ టు ఆల్ ఎగ్జామ్స్
1500 నుంచి 2000 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో మీకు నోటిఫికేషన్ అనేది యూ కెన్ అబ్జర్వ్ బిట్వీన్ సెప్టెంబర్ టు అక్టోబర్. అండ్ ఎస్బీఐ పిఓకే టు ఐబీపీఎస్ క్లర్క్ 7000 వేకెన్సీస్ ఉన్నాయి. ఐఎమ్ సో సారీ. సో 7000 వేకెన్సీస్. నేను ఐ హ్యావ్ డన్ సంథింగ్ మిస్టేక్ హియర్. పర్ఫెక్ట్. ఐఎమ్ సో సారీ. అండ్ క్లర్క్ ఐబీపీఎస్ క్లర్క్కి 7000 నుంచి 8000 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్బీఐ పిఓకి 1500 నుంచి 2000 వేకెన్సీస్ ఉన్నాయి. సో అది కండక్ట్ చేసేది ఎప్పుడు అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో మీకు దాని యొక్క ఎగ్జామ్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఎస్బీఐ క్లర్క్ వచ్చి 2000 నుంచి 2500 వేకెన్సీస్ ఉంటాయి. మీకు అక్టోబర్ టు నవంబర్ అంటే ఇయర్ ఎండింగ్లో మీకు దీని యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే ఆబ్వియస్గా మీకు ఇయర్ ఎండ్ అంటే 2025 ఇయర్ ఎండ్లో మీకు నోటిఫికేషన్ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆబ్వియస్గా దాని యొక్క ఎగ్జామ్ అనేది 2026లో ఉంటుంది. నాకు తెలిసి రఫ్లీ 2 to 2.5 months కదా. ఓకే, చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎగ్జామ్స్ రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. జస్ట్ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి సిలబస్లో అంతే. బట్ రెండు ఈక్వల్గా ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో వర్క్ కంపేర్ టు బ్యాంక్స్లో పోలిస్తే ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ అనేది మీకు కొంచెం ప్రెషర్ కొంచెం కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఎల్ఐసి ఏఏఓ వేకెన్సీస్ ఏంటో చూద్దాము. 300 నుంచి 400 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ డేట్ జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో మీకు నోటిఫికేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్, ఎల్ఐసి అసిస్టెంట్ 1200 నుంచి 1500 వేకెన్సీస్ ఆగస్టు టు సెప్టెంబర్ మధ్యలో మీకు నోటిఫికేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏడిఓ, ఎల్ఐసి ఏడిఓ, ఇది కూడా ఒక మంచి పోస్ట్ ఏడిఓ. అండ్ 1500 నుంచి 2000 వరకు వేకెన్సీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇది మార్చ్ ఏప్రిల్ మధ్యలో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఎన్ఐఏసిఎల్ ఏఓ 600 నుంచి 800 వరకు మీకు వేకెన్సీస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో నోటిఫికేషన్ అనేది రావచ్చు దీని యొక్క నోటిఫికేషన్. సో ఎన్ఐఏసిఎల్ అసిస్టెంట్, ఎన్ఐఏసిఎల్ ఏఓ అండ్ నెక్స్ట్ అసిస్టెంట్కి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. 1200 నుంచి 1500 వేకెన్సీస్ ఉన్నాయి. దీని యొక్క నోటిఫికేషన్ నవంబర్ అంటే ఇయర్ ఎండ్లో వస్తుంది. 2025 ఇయర్ ఎండ్లో నవంబర్ టు డిసెంబర్లో వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా 2025కి రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అని చెప్పి. ఓకే. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా ఉంది. ఆర్ఆర్బి గ్రూప్ డి సిది 1 lakh ప్లస్ 1 lakh మీకు అబ్జర్వ్ చేయొచ్చు నోటిఫికేషన్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి వేకెన్సీస్ 1 lakh ఉంటుంది. సో ఇది ఇయర్ ఎండ్ లోపలే నోటిఫికేషన్ అనేది రావచ్చు, రిలీజ్ అవ్వచ్చు. ఇయర్ ఎండ్లోనే అంటే డిసెంబర్లో ఇప్పుడు రిలీజ్ అవ్వచ్చు, డిసెంబర్లోని దాని యొక్క నోటిఫికేషన్. సో ఆబ్వియస్గా దాని యొక్క ఎగ్జామ్ కూడా నెక్స్ట్ ఇయర్లోనే ఉంటుంది, జూన్ జూలై ఆ టైంలో ఉండొచ్చు, లేదంటే దానికన్నా ముందు కూడా ఉండొచ్చు ఎగ్జామ్ రైల్వేస్. సో ఆల్రెడీ రైల్వేస్లో ఏఎల్పి యొక్క సిటీ ఎగ్జామినేషన్, సిటీ ప్లేస్ ఇది అనేది రిలీజ్ చేశారు ఏఎల్పికి. ఓకే. సో ఇది అన్నమాట మీకు ఇవన్నీ కూడా 2025లో జరగబోయే ఎగ్జామ్స్ మీకు. అండ్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఏదైనా సరే మీరు ఎస్ఎస్సి బ్యాంక్స్ ఇలాగా కాంట్రాస్ట్గా పెట్టుకోవద్దు. అంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతుంటే ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ రెండు సిమిలర్గా ఉంటుంది. అంటే ఏమంటారు, సిలబస్ పరంగా, సెక్షన్స్ పరంగా. ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఉంటుంది, రైల్వేస్లో ఏంటంటే ఇంగ్లీష్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది రీసెంట్గా ఒక 2 yearsని అడుగుతూ ఉంటారు కరెంట్ అఫైర్స్. బట్ రైల్వేస్లో పోలిస్తే
అంతా అరౌండ్ యావరేజ్గా అడుగుతుంటారు. అంటే అది 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. సో అలా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటుంది ఎస్ఎస్సికి, రైల్వేస్కి. సో ఎస్ఎస్సి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఈ ఇయర్ రైల్వేస్ కూడా వస్తున్నాయి కాబట్టి, రైల్వేస్ అనేది ఇయర్లీ రావు, 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంటుంది. సో ఇయర్ వచ్చింది కాబట్టి సో అది కూడా మీరు ట్రై చేయండి, అప్లై చేయండి. ఆల్రెడీ ఎన్టీపీసీ అనేది అప్లికేషన్ డేట్ అయిపోయింది. సో ఇంకా గ్రూప్ డి వస్తుంది, అదొకటే ఇంకా రైల్వేస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్స్ అప్లై చేసి ఉంటే మాత్రం మీరు సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే. సో బ్యాంక్స్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు బ్యాంక్స్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కూడా మీరు రాస్తూ ఉండండి. ఈ రెండు సిమిలర్గానే ఉంటుంది. సో బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది చెప్పాలంటే. సో ఇందులో బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, అది పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్, అది ఒక్కటి ఒక సెక్షన్లో ఉంటుంది మీకు. అండ్ ఎకానమీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అండ్ మిగతావన్నీ పోలిస్తే అన్నీ ఓకే సిమిలర్గానే ఉంటుంది. ఏంటి బ్యాంక్స్ ఎస్ఎస్సి, బట్ ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ ఈస్ గుడ్ కాంబినేషన్ అంటే ప్రిపేర్ అవ్వడానికి. సో రెండు అలా సెలెక్ట్ చేసి పెట్టుకొని మీరు దానికి అకార్డింగ్గా ప్రిపేర్ అయితే మీకు ప్రిపరేషన్ పరంగా హెల్ప్ అవుతుంది. అండ్ జాబ్స్ కూడా మీ ప్రిపరేషన్ అనేది మీరు ఎక్కువ కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి, కొంచెం సిమిలర్గా ఉంటుంది కాబట్టి మీకు జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యి మంచిగా రాస్తే జాబ్స్ కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటుంది. ఓకే. సో ఇది ఈరోజు సెషన్, మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. సో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ ఏమి ఉన్నా సరే. సో జిఎస్ క్లాసెస్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మీకు జరుగుతూ ఉంటుంది నా ఛానల్లోనే. సో ప్లీజ్ డూ వాచ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, and see you all. I hope you all are doing good. So bye aspirants, see you in the next class.